LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో మత్స్యకారులు, రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్లూరి, ఏలూరు, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనుండటంతో ఆరెంజ్ అలర్ట్ అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్ష సూచనలతో ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వానలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల చెరువులు ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. మరో 4 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. కుమరం భీం, ఆదిలాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇన్నాళ్లు ఊరించిన వానలు అల్పపీడనం ఎఫెక్ట్తో బెదిరిస్తున్నట్టుగా రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ఇటు రాజన్న సిరిసిల్ల, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల, అలాగే మహబూబ్ నగర్, హన్మకొండ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు చెబుతున్నారు. అటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల పరిధిలో భారీ వర్షాలు పడ్డాయి. రాజధాని హైదరాబాద్లో కూడా నిన్న పలు చోట్ల వాన పడుతూనే ఉంది. గత 2 రోజులుగా పడుతున్న వానలకు హుస్సేన్ సాగర్ నిండుకుండను తలపిస్తోంది. మరోవైపు వరంగల్ జిల్లా వ్యాప్తంగా బలమైన ఈదురుగాలులతో కూడిన కుండపోత వాన కురిసింది. ఇటు కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో వాహనాలు నీట మునిగాయి.